So, brothers, our theme is from Romans chapter 5, verse 5. సహోదరి సహోదరులారా, ఈ రోజు మన అంశం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో నుండి. That hope will not make us ashamed, will not disappoint us. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనల్ని నిరాశపరచదు. Now, in 1 Corinthians 13, it speaks about faith, hope, and love. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ గురించి అక్కడ చెప్తూ ఉంది. And we speak a lot about love. మనం ప్రేమ గురించి చాలా ఎక్కువగానే మాట్లాడుకుంటూ ఉంటాం. And we speak a lot about faith. విశ్వాసం గురించి కూడా ఎక్కువగానే మాట్లాడుకుంటాం. But very, very few sermons are preached on hope. కానీ నిరీక్షణ గురించి చాలా కొద్ది వర్తమానాలు మాత్రమే బోధించబడ్డాయి. Oh, that is an important topic that you have in this conference. అయితే ఈ కూడికలకి మీరు చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని కలిగి ఉన్నారు. Out of those three, faith, hope, and love, you're emphasizing the one which is not mostly spoken about. ఆ మూడు విషయాల్లో విశ్వాసం, నిరీక్షణ, ప్రేమలో మనం దేని గురించి అయితే ఎక్కువగా చెప్పుకోవట్లేదు, దాన్ని ఇప్పుడు మనం నొక్కి చెప్పుకోబోతున్నాం. And hope is very important. నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైంది. So I want to tell you, because it says in the second verse that we exult in hope of the glory of God. అందుకే ఇక్కడ 2వ వచనంలో ఈ కృపయందు మనం ప్రవేశం గలవారమై ఉన్నామని ఉంది. No, we exult in hope of the glory of God. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. So what is the hope we have? మనం కలిగి ఉన్న నిరీక్షణ ఏంటి? It says here is the hope is of the glory of God. ఇక్కడ దేవుని మహిమను గూర్చి ఇక్కడ చెప్పబడింది. So we want to compare scripture with scripture. మనం లేఖనాలతో సరిపోల్చుకోవాలి. For many years I thought the glory of God was just some bright light. అనేక సంవత్సరాలు దేవుని మహిమ అంటే ఏదో ఒక ప్రకాశమైన వెలుగు అని అనుకున్నాను. So when you read about the glory of God, what do you think? What does it come to your mind? దేవుని మహిమ గురించి మీరు చదివినప్పుడు మీ మనసులోనికి ఏం వస్తుంది? It says here we exult in hope, and the hope is of the glory of God. మనం దేవుని మహిమను గురించి నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. So we need to understand what the glory of God, which is our hope. మన నిరీక్షణ అయ్యున్న దేవుని మహిమ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. It's not that we are going to get some bright light one day. ఏదో మనం మంచి ఆరోగ్యాన్ని ఒకనొక దినాన్ని పొందుకుంటామని కాదు. We are not going to get a bright light. ఏదో ప్రకాశమానమైన వెలుగును పొందుకుంటామని కాదు. In the Old Testament, that was their understanding of the glory of God. పాత నిబంధనలో దేవుని మహిమను గురించిన గ్రహింపు అంతవరకే ఉంది. But after Jesus came, యేసయ్య వచ్చిన తర్వాత read this verse, John 1:14. ఈ వచనాన్ని తీసి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. Here it says the glory of God is not a light. ఇక్కడ దేవుని మహిమ అంటే వెలుగు అని చెప్పబడలేదు. It says here the glory of God of the Father was seen in Jesus Christ, full of grace and truth. కృపా సత్య సంపూర్ణుడుగా తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. So the glory of God is seen in the life of Jesus Christ. కాబట్టి దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తు యొక్క జీవితంలో కనబడుతుంది. And there was a balance in it, grace and truth. ఆయనలో ఈ కృపకి సత్యానికి మధ్య చాలా సమతుల్యత ఉంది. If either of these are missing, that is not the glory of God. ఈ రెండిట్లో ఏది లేకపోయినా అది దేవుని మహిమ కాదు. See, here it says the glory of God is full of grace and full of truth. ఇక్కడ దేవుని మహిమ ఏమై ఉందని చెప్పబడుతుందంటే కృప సంపూర్ణంగా ఉండడం, సత్యం సంపూర్ణంగా ఉండడం. Those are two legs we stand on, and both legs must be equal length. ఇవి మన రెండు నిలబడే కాళ్ళ వంటివి, రెండు సమానంగా ఉండాలి. What would you think of one person whose one leg is shorter than the other? They'll always be limping. ఒకసారి ఊహించుకోండి, ఒక వ్యక్తికి ఒక కాలు కొంచెం తక్కువగా ఉండి ఒక కాలు పొడుగుగా ఉంది అనుకోండి, అతను ఎప్పుడు కుంటుతూ నడుస్తూ ఉంటాడు. But God has made such that both our legs are the same length. That's how we can walk properly. కానీ దేవుడు రెండు కాళ్ళు సమానంగా ఉండేటట్టుగా చేశాడు, అందుకే మనం సరిగ్గా నడవగలుగుతున్నాం. So think of grace and truth like that. ఈ కృపని సత్యాన్ని గురించి ఆ విధంగా ఆలోచించండి. We're talking about hope. మనం నిరీక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. And we read in Romans 5:1, our hope is the glory of God. మనం ఆ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవం, దేవుని యొక్క మహిమే నిరీక్షణ అని. And that we are going to partake of that glory. మనం ఆ మహిమలో పాలు పంచుకోబోతున్నాం.
And that glory was first seen in Jesus Christ, full of grace and truth. ఆ మహిమ మొట్టమొదటిగా యేసుక్రీస్తులో కృప సత్య సంపూర్ణంగా మనకు కనపరచబడింది. Or we can compare it to, if you draw a dividing line in the middle of our body, left side and right side are exactly the same. లేదా దీన్ని మనం మన యొక్క దైవికమైన దేహంలో ఒక మధ్య భాగంగా తీసుకున్నట్లయితే ఒకవైపు కృప, ఒకవైపు సత్యంగా చెప్పుకోవచ్చు. Our both hands are the same length. మన 2 చేతులు కూడా ఒకే సమానంగా ఉంటాయి. The eyes are the same size. The ears are the same size. మన కళ్ళు ఒకే సమానంగా ఉంటాయి. మన చెవులు సమానంగా ఉంటాయి. There's a perfect balance in our body. మన యొక్క దేహంలో కూడా ఎంతో సమతుల్యత ఉంది. So in the glory of God seen in Jesus Christ, there is a perfect balance. దేవుని యొక్క మహిమ యేసుక్రీస్తులో మనం చూసినప్పుడు అక్కడ ఎంతో సంపూర్ణంగా పరిపూర్ణమైన సమతుల్యత ఉంది. Truth speaks of holiness సత్యము పరిశుద్ధత గురించి మాట్లాడుతుంది. and purity of life మరి జీవితం యొక్క పవిత్రత గురించి మాట్లాడుతుంది. and freedom from sin. పాపము నుంచి విడుదల గురించి చెప్తుంది. And grace కృప. includes mercy. దేవుని యొక్క కనికరములో, It includes mercy, grace, కృపలో కనికరం దాంట్లో ఇమిడి ఉంది. and God's goodness దేవుని మంచితనం ఉంది. and God's strength. దేవుని యొక్క బలం ఉంది. So both grace and truth together manifest the glory of God. ఈ కృప సత్యము 2 కలిసి దేవుని యొక్క మహిమను బయలుపరుస్తూ ఉంటాయి. And you see that in Jesus Christ. దాన్ని మనం యేసుక్రీస్తులో చూస్తున్నాం. This is the hope we have of the glory of God. ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం దేవుని యొక్క మహిమ. That glory will be seen one day in our lives. ఆ మహిమను ఒకానొక దినాన మన జీవితంలో మనం చూస్తాం. So turn with me to 1 John and chapter 3. నాతో పాటు 1 యోహాను 3వ అధ్యాయాన్ని తీయండి. Here again we read about this hope. ఇక్కడ కూడా మనం ఈ నిరీక్షణ గురించి చదువుతాం. The hope which we are thinking of in this conference. ఈ యొక్క కూడికల్లో మనం ఏ నిరీక్షణ గురించి అయితే ఆలోచిస్తున్నాం అది. The hope of which we will not be ashamed. ఏ నిరీక్షణ గురించి అయితే మనం సిగ్గుపడమో దాని గురించి. And here we read about that hope in 1 John chapter 3 and verse 2. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. What is the hope of the Christian today? ఈ రోజు క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి? Most people will say our hope is that Jesus Christ is coming back to take us. చాలా మంది ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన మరలా వస్తున్నాడు, అదే మా నిరీక్షణ అని చెప్తారు. Praise the Lord for that. దాని విషయమై దేవునికి వందనాలు. And I'm sure all of you believe that Jesus who died for us and rose again and went to heaven is coming back for us. అయితే మనలో ప్రతి ఒక్కరం కూడా యేసే మన పాపాల నిమిత్తం చనిపోయి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పునరుద్ధానుడై మరలా తిరిగి రాబోతున్నాడు నమ్ముతున్నాడని నేను నమ్ముతున్నాను. And we are waiting for that. మనం దానికోసమే ఎదురు చూస్తూ ఉన్నాం. And that is part of our hope, but that is not the full hope. ఇది మన నిరీక్షణలో ఒక భాగమే గాని ఇది సంపూర్ణమైన నిరీక్షణ కాదు. Now for many Christians, their entire hope is Christ will come back and I will see him and we'll be in heaven forever. అయితే అనేకుల క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఎలా ఉందంటే ఆయన మరలా రాబోతున్నాడు, నేను ఆయన కలుసుకోబోతున్నాను, ఆయన చూడబోతున్నాను అనే నిరీక్షణ మాత్రమే కలిగి ఉన్నారు. And we'll be in heaven forever. మరి ఎల్లకాలము మేము పరలోకంలో ఉంటాము. Now if I were to ask you, not I, half the body. అది ఎలా ఉంటుందంటే దేహంలో ఒక సగభాగం లాగా. What about the other half? అయితే ఇంకొక భాగం సంగతి ఏంటి? So I want to show you about the other half. అయితే ఇంకొక భాగం సంగతి ఏంటి? So I want to show you the two sides of this hope. ఈ నిరీక్షణకి ఇరుపక్కల ఉన్న దాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. And both are in scripture. ఆ 2 కూడా లేఖనాల్లోనే ఉన్నాయి. And most Christians have seen only one side of it. అయితే అనేకులైన క్రైస్తవులు మాత్రం ఒకవైపే చూశారు. Christ is coming back, we will be with him forever. క్రీస్తు మరలా రాబోతున్నాడు, ఆయనతో మేము నిత్యం ఉండబోతున్నాం. Praise the Lord for that. దాని విషయమై దేవునికి వందనాలు. నాకు కూడా నిరీక్షణ ఉంది. I have that hope. నాకు కూడా నిరీక్షణ ఉంది. But that is only half the hope. కానీ అది నిరీక్షణలో సగభాగం మాత్రమే. And I want to show you that from scripture. లేఖనాల్లో నుంచి నేను మీకు అది చూపిస్తాను. And I hope you will listen to me carefully so that it will change your life from today onwards. మీరు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాను. తద్వారా మీ జీవితాలు ఈ రోజు నుంచి చాలా మార్చివేయబడాలి. Please pay attention very carefully. చాలా జాగ్రత్తగా మీరు ఇక్కడ శ్రద్ధ పెట్టండి. What do we read here? మనం ఇక్కడ ఏం చదువుతున్నాం? 1 John chapter 3 verse 2. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. Beloved, now we are children of God, but it is not yet appeared as to what we will be.
మనమే ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. And then he speaks about the hope after that. ఆ తర్వాత ఆయన నిరీక్షణ గురించి చెప్తూ ఉన్నాడు. And read carefully. చాలా జాగ్రత్తగా చదవండి. There are two parts to this hope in that ఈ verse. ఈ వచనంలో ఈ నిరీక్షణకి 2 భాగాలున్నాయి. When he appears, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, there are two things mentioned here when he appears. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ 2 విషయాలు చెప్పబడ్డాయి. One, we will see him exactly as he is. మొదటిది ఆయన ఉన్నట్లుగానే ఆయనను మనం చూస్తాము. And the second part is more important. We will become like him. ఈ రెండో భాగం చాలా ప్రాముఖ్యమైనది. మనము ఆయనను పోలియుందుము, ఆయనలా అవుతాం. So that's what I'm saying. Many Christians don't think about the second part of that hope. అందుకే నేను చెప్తున్నాను, క్రైస్తవులు అనేకులు ఈ నిరీక్షణలో ఉన్న రెండో భాగం గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. So when we say here the hope we have as our theme, our hope will not make us ashamed. ఇక్కడ మన అంశంగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని చెప్తున్నప్పుడు, Which hope is that? ఏ నిరీక్షణ అది? Is it only that we will see him when he comes? ఆయన వచ్చినప్పుడు ఆయన చూస్తామనే ఆ నిరీక్షణ మాత్రమేనా? I'll tell you, if when Christ comes, I see him as he is, and my character has not become like his, I will be disappointed. ఒకవేళ నేను ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్లుగానే నేను చూడగలిగినప్పటికీ నా యొక్క వ్యక్తిత్వం మాత్రం ఆయనలా మారకపోతే నేను ఎంతో నిరాశ చెందుతాను. If you're going to still be the same selfish person in heaven forever, that'll be a terrible disappointment. పరలోకంలో కూడా నేను ఇంకా అదే విధంగా స్వార్థం కలిగిన వ్యక్తిగా ఉంటే నేను ఎంతో నిరాశ చెందుతాను ఎప్పటికీ. So here is the wonderful hope that not only we will see him, number one, but secondly, we will become like him. కాబట్టి ఇక్కడ అద్భుతమైన నిరీక్షణ ఉంది. మనం ఆయన్ని చూడడం మాత్రమే కాదు, మనం ఆయనలాగా అవుతాము. Now you may say, okay, I understood the message now. మీరు అనొచ్చు, ఈ వర్తమానం ఇప్పుడు నాకు అర్థమైపోయింది అని. I understood what my hope is. నా నిరీక్షణ ఏంటో నాకు అర్థమైపోయింది. It is twofold. ఇది 2 భాగాలుగా ఉంది. I'll see him and I'll become like him. నేను ఆయన చూస్తాను, ఆయనలాగా ఉంటాను. But you may have only understood it in your head now after hearing me. కానీ నేను ఇప్పుడు చెప్పింది విన్న తర్వాత మీ బుర్రల్లో మీకు ఇది అర్థమై ఉండొచ్చు. You know that every Christian in the world, even those who are not born again, believe that Christ died for their sins. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వారు తిరిగి జన్మించకపోయినప్పటికీ కూడా క్రీస్తు వారి పాపాల కోసం చనిపోయాడని వారు నమ్ముతారు. There are so many hundreds of denominations of Christianity in the world today. ఈనాడు ఈ లోకంలో చాలా వందల శాఖలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. At one extreme, you have Roman Catholics. ఒక విపరీత ధోరణిలోనేమో రోమన్ కేథలిక్ వాళ్ళు ఉన్నారు. Do they believe Christ died for the sins of the world? లోక పాపముల కోసం క్రీస్తు చనిపోయాడని వారు నమ్ముతారా? Yes. అవును, వారు నమ్ముతారు. Then you have Baptists. ఆ తర్వాత బాప్టిస్ట్ సంఘం వాళ్ళు ఉన్నారు. Do they believe Christ died for the sins of the world? యేసే లోక పాపముల కోసం చనిపోయాడని నమ్ముతారా? Then now you have Beersheba Fellowship. ఇప్పుడు మనం ఇక్కడ బెర్షెబా సహవాసాన్ని కలిగి ఉన్నాం. Do you believe Christ died for the sins of the world? క్రీస్తు లోక పాపాల కోసం చనిపోయాడని మీరు నమ్ముతారా? Then there are Methodists. ఆ తర్వాత మెథడిస్ట్ సంఘం వాళ్ళు ఉన్నారు. And Pentecostals. పెంతెకోస్తు సంఘం వాళ్ళు ఉన్నారు. And Ceylon Pentecostals. సిలోన్ పెంతెకోస్తు వాళ్ళు ఉన్నారు. And many other groups. అలా అనేక ఇతర గుంపులు చాలా ఉన్నాయి. All Christians. క్రైస్తవులందరూ All holding the same Bible. అందరూ ఒకే బైబిల్ పట్టుకుంటున్నారు. And you ask them, do you believe Christ died for the sins of the world? They will all say yes. యేసయ్య ఈ లోక పాపాల కోసం చనిపోయాడని మీరు నమ్ముతున్నారంటే వారందరూ కూడా అవును చనిపోయాడనే చెప్తారు. Do you believe Christ rose from the dead on the third day? They'll all say yes. క్రీస్తు 3వ దినాన తిరిగి లేచాడని మీరు నమ్ముతారా అంటే అందరూ అవుననే చెప్తారు. Do you believe he ascended to heaven? Yes, everybody says yes. ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడని మీరు నమ్ముతారా అంటే అందరూ అవుననే నమ్ముతారు, చెప్తారు. Do you believe he's coming back? ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని మీరు నమ్ముతారని అడిగితే అవునని చెప్తారు. So what is the difference between us and all these other groups? మరి అలాంటప్పుడు ఈ ఇతర గుంపుల వాళ్ళకి మనకి మధ్యన తేడా ఏంటి? What is the difference between you and the Roman Catholics? మీకు రోమన్ కేథలిక్ వాళ్ళకి మధ్యన తేడా ఏంటి? Or the Baptists and Methodists and Pentecostals? బాప్టిస్ట్, మెథడిస్ట్, పెంతెకోస్తు వాళ్ళందరికి మీకు మధ్యన తేడా ఏంటి? I'll tell you. నేను మీకు చెప్తాను. The hope is twofold. ఈ యొక్క నిరీక్షణ రెండింతలుగా ఉంటుంది. It's not only that I see him when he comes, I will be like him when he comes. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన ఉన్నట్లుగానే చూడడం మాత్రమే కాదు, ఆయనలాగా నేను ఉంటాను. And now it's not something just I understand in my head. ఇప్పుడు ఇదేదో నా బుర్రలో నేను అర్థం చేసుకున్నట్టుగానే ఉండకూడదు.
So from today onwards, if anybody asks you what is the hope you have, ఈ దినం మొదలుకొని ఎవరైనా మిమ్మల్ని మీకు కలిగి ఉన్న నిరీక్షణ ఏంటని మిమ్మల్ని అడిగితే you got the right answer now. Even the 10-year-old child can answer it now. ఇప్పుడు మీకు సరైన జవాబు దొరికేసింది కాబట్టి 10 సంవత్సరాల వయసు ఉన్నవాడు కూడా చెప్పగలుగుతారు. But that is only in the head. కానీ అదంతా బుర్రలో ఉన్నదంతే. How do you know it has become your life? కానీ అది మీలో జీవముగా మారిందా లేదా మీకు ఎలా తెలుస్తుంది? That answer is also given us here in verse 3. దానికి జవాబు కూడా ఇక్కడ ఈ 3వ వచనంలోనే ఉంది. Only if verse 3 is true in your life, then you can say you have this hope. ఈ 3వ వచనం మీ జీవితంలో నిజమైతేనే మీకున్న నిరీక్షణ నిజమైందని మనం చెప్పగలం. What is that hope? ఏంటా నిరీక్షణ? That we will be like him. మనం ఆయన వలే ఉంటాము. How do you know that it has come into your heart and not just into your head? అది మీ బుర్రలోకి కాకుండా మీ హృదయంలోకి వచ్చిందా లేదని మీకు ఎలా తెలుస్తుంది? Now it has come into all of your heads. ఇప్పుడు మీ that we will be like him. మనం ఆయన వలే ఉంటాము అనే విషయం ఇప్పుడు మీ అందరి బుర్రలోకి వచ్చేసింది. In the head. బుర్రలోకి వచ్చింది. How do you know it's come into the heart? కానీ మీ హృదయంలోనికి వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? Verse 3. 3వ వచనం. You will purify yourself until you reach his standard of purity. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకుంటూ ఉంటారు. You know Jesus' standard of purity, perfection. యేసు యొక్క ఆ యొక్క పరిశుద్ధత లేకపోతే పవిత్రకు సంబంధించిన స్థాయి పరిమాణం ఏంటో మీకు తెలుసు. We saw that in John 1:14. The glory of God was seen in him, full of grace, full of truth. మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూసాం. దేవుని యొక్క మహిమ ఆయనలో కృప సత్య సంపూర్ణుడిగా ఉంది. He was perfect. ఆయన పరిపూర్ణుడిగా ఉన్నాడు. Perfectly holy. ఆయన పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నాడు. Loving God with all of his heart. తన హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు. Loving everybody like he loved himself. ఆయన తనను ప్రేమించుకున్నట్లుగానే ఇతరులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. No love for the world. లోకం విషయమైన ప్రేమే లేదు. No love for money. డబ్బు విషయమై ప్రేమ లేదు. Great hatred for all sin. మరి పాపం విషయమై ఎంతో ద్వేషం ఉంది. Perfect purity in his thoughts. ఆయన తలంపుల్లో ఎంతో పరిపూర్ణమైన పవిత్రత ఉంది. Complete victory over anger. కోపం మీద సంపూర్ణమైన విజయం ఉంది. No bitterness in his heart against anybody in the world. ఈ లోకంలో ఎవ్వరి మీద కూడా తన హృదయంలో ద్వేషం లేదు. Love for everybody. అందరి పట్ల ప్రేమే. Forgiving everybody who has hurt him. తనను గాయపరిచిన వాళ్ళందరినీ ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. And very patient even if things don't go according to his plan. ఆయన అనుకున్నట్లుగా పరిస్థితులు జరగకపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో సహనాన్ని కలిగి ఉన్నాడు. Have you come there? మనం అక్కడికి వచ్చామా? Have you reached that level? మనం ఆ స్థాయిని చేరుకున్నామా? All of us will say no. మనం అందరం కూడా లేదు అని చెప్తాం. Okay, that is true. None of us have reached that level. అవును, అది సత్యమే. మనలో ఎవరం కూడా ఆ స్థాయికి చేరుకోలేదు. I have not reached that level. నేను ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. But I can tell you one thing. కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను. I'm a little closer to that level than I was 1 year ago. ఒక సంవత్సరం క్రిందట నేను ఆ స్థాయికి ఎంత దగ్గరగా ఉన్నానో దానికంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చాను. And I'm much closer to that level than I was 10 years ago. 10 సంవత్సరాల క్రితం దాంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ దగ్గరికి వచ్చాను ఆ స్థాయికి. What I'm saying is I've become more like Christ than I was 10 years ago. నేనేం చెప్తూ ఉన్నానంటే 10 సంవత్సరాల క్రితం నేను ఎంత క్రీస్తులాగా ఉన్నానో దానికంటే ఎక్కువగా ఇప్పుడు క్రీస్తులాగా అయ్యాను. And more like Christ than I was 1 year ago. ఒక సంవత్సరం క్రితం ఉన్న దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ క్రీస్తులాగా అయ్యాను. In the way I speak. మాట్లాడే విధానంలో. The way I think. ఆలోచించే విధానంలో. In my attitude to money. డబ్బు విషయంలో నా వైఖరిలో. In forgiving people. ప్రజల్ని క్షమించే విషయంలో. In all areas. అన్ని విషయాల్లో. I have not become perfect. నేను పరిపూర్ణుడిని అవ్వలేదు. But little better than last year and much better than 10 years ago. గత సంవత్సరం కంటే కొంచెం మెరుగ్గా 10 సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా మెరుగ్గా ఉన్నాను. Now that's the question I want to ask you. ఆ ప్రశ్నే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. We have just begun a new year 2026. ఇప్పుడే మనం 2026 సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్నాం. How is your life now compared to 1 year ago? ఒక సంవత్సరం క్రితంతో పోల్చుకుంటే ఇప్పుడు మీ జీవితాలు ఎలా ఉన్నాయి? It says here, if you have this hope, really have this hope, you will purify yourself as Christ is pure. ఇక్కడ ఏం చెప్తుందంటే ఈ నిరీక్షణ నిజంగా మీరు కలిగి ఉన్నట్లయితే యేసు ఎలా పవిత్రులుగా ఉన్నారో అలాగే మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకుంటారు.
And this is not just for some special group of spiritual believers. ఇదేదో ప్రత్యేకంగా ఒక ఆత్మీయమైన వ్యక్తులకు సంబంధించిన గుంపుకు సంబంధించిన వారికి మాత్రమే కాదు ఇది. Read verse 3. మూడో వచనం ఒకసారి చదవండి. It says, everyone ప్రతి వాడును who has this hope will purify himself just as Christ is pure. ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. That means he will be cleansing himself every year of anything that he sees in his life which is not Christ-like. క్రీస్తులాగా లేనిది తన జీవితంలో ప్రతి సంవత్సరం తను కడిగి వేసుకుంటూనే ఉంటాడు. Now, many Christians are only concerned about their testimony in the church where other people can see them. అనేకులైన క్రైస్తవులు సంఘంలో ఇతరులు చూడగలిగే ఆ సాక్ష్యం విషయమై ఎంతో పట్టింపు కలిగి ఉంటూ ఉంటారు. They are more worried about their testimony before men. మనుషులు ఎదుట తమ సాక్ష్యం విషయమై ఎంతో చింత కలిగి ఉంటారు. That is important, but not as important as what God thinks about you. అయితే అది దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అనే దానికంటే ప్రాముఖ్యమైనది కాదది. Yeah, we must have a good testimony before men. అవును, నిజంగానే మనుషులు ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. But how much do the other people in your church see you? అయితే నీ సంఘంలోని ఇతరులు నిన్ను ఎంతగా చూడగలుగుతారు? 1 or 2 days a week. ఏదో వారానికి 1-2 రోజులు అంతే. That means maybe 5 hours a week they see you. అంటే వారానికి ఒక 5 గంటలు నిన్ను చూడొచ్చేమో. Who sees you all the time? అన్ని వేళలా మిమ్మల్ని చూసేవారు ఎవరు? Your wife, నీ భార్య, your husband, నీ భర్త, your children, నీ పిల్లలు, the people who live at home. ఇంట్లో నివసించే వాళ్ళు మీతో పాటు. Their testimony, their opinion about you is much more important than what the elders in the church think about you. మరి సంఘంలోని సంఘ పెద్దలు నీ గురించి ఏమనుకుంటున్నారు అనే దానికంటే కూడా నీ ఇంట్లో ఉన్నవారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి అభిప్రాయాలు ఏంటనేది చాలా ప్రాముఖ్యమైనది. The elders in the church may see you only once a month or once in 6 months. సంఘంలోని సంఘ పెద్దలు నిన్ను 6 నెలలకు ఒకసారో నెలకు ఒకసారో బహుశా చూడొచ్చేమో. And even the people in the church, maximum they'll see you once a week. లేదా సంఘంలోని విశ్వాసులు బహుశా నిన్ను వారానికి ఒకసారి 5 గంటలు సుమారు చూడొచ్చేమో. But your children, your husband and wife, కానీ నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, they see you every day of the week. కానీ వారంలో ప్రతిరోజు వారు మిమ్మల్ని చూస్తారు. What is their testimony about you? That is more important. మరి నీ విషయమై వారి సాక్ష్యం ఎలా ఉంది అది చాలా ప్రాముఖ్యమైనది. Do they see that you have become more Christ-like in the last 1 year? గత సంవత్సరంలో నువ్వు ఇంకా క్రీస్తులాగా అయ్యావు అనేది వారు చూడగలుగుతున్నారా? Can your husband say నీ భర్త అలా చెప్పగలడా? you have become more like Jesus in the last 1 year? గత ఒక సంవత్సరంలో నువ్వు ఈ క్రీస్తులాగా చాలా ఎక్కువగా అయ్యావు అని చెప్పగలడా? Can your wife say that about you? నీ భార్య నీ గురించి అలా చెప్పగలదా? That you have more control over your tongue now than 1 year ago? ఒక సంవత్సరం కిందటి కంటే కూడా ఇప్పుడు నీ నాలుక మీద నీకు చాలా అదుపు ఉంది అని చెప్పగలరా? Okay, 1 year ago you used to lose your temper so quickly. ఒక సంవత్సరం క్రితం నువ్వు చాలా త్వరగా కోప్పడిపోయేవాడివి. And now it happens very rarely. కానీ ఇప్పుడు చాలా అరుదుగా ఎప్పుడో జరుగుతుంది అది. Then it is a good testimony. You haven't become perfect, but you're getting better than 1 year ago. అప్పుడు చాలా మంచి సాక్ష్యం అది. నువ్వేం పరిపూర్ణుడు అవ్వలేదు కానీ ఆ గమ్యం వైపు వెళ్తూ ఉన్నావు. But if you as husband and wife are still getting angry with each other just like 1 year ago, కానీ ఒకవేళ మీరు సంవత్సరం కిందట ఎలాగైతే కోప్పడ్డారో అలాగే భార్యాభర్తలు మీరు ఒకరి మీద ఒకరు అలా కోప్పడుతూ ఉంటే, then according to this verse you don't have any hope at all. ఈ వచనం ప్రకారం మీకు అసలు ఏ నిరీక్షణ లేదని చెప్పుకోవచ్చు. Then you can have this as a theme for this conference. Hope does not make us ashamed, but after 1 year you'll still be the same. అప్పుడు మీ ఈ కూడిక యొక్క అంశాన్ని ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అనేది ఒక సంవత్సరం తర్వాత కూడా అలాగే చెప్పుకుంటారు. So I don't want you to end 2026 also in the same way you ended 2025. 2025 సంవత్సరం ఎలా ముగించారో అలాగే 2026 సంవత్సరం కూడా మీరు ముగించాలని నేను కోరుకోవట్లేదు. That's why I want to explain this, what this hope really means. అందుకే ఈ నిరీక్షణ అంటే ఏమిటో వివరించాలనుకుంటున్నాను. That everyone, verse 3, who has this hope will purify himself. అందుకే ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. Everyone. ప్రతి వాడు. That means if you had this hope at the beginning of 1 year ago, you should be a much better person today
than you were 1 year ago. ఒక సంవత్సరం కిందట గనక నువ్వు ఈ నిరీక్షణ పెట్టుకుని ఉంటే, ఇప్పుడు నువ్వు ఆ ఒక సంవత్సరం కిందట కంటే కూడా చాలా ఎక్కువగా మెరుగైన వ్యక్తిగా అయినట్టుగా ఉండాలి. When your children go to school, పిల్లలు స్కూలుకి వెళ్ళినప్పుడు I think by April they have their final examination, ఏప్రిల్ నెలలో వాళ్ళకి చివరి పరీక్షలుంటాయి. and then June they'll be promoted. జూన్ నెలలో వాళ్ళు తర్వాత క్లాస్‌కి వెళ్తారు. Don't you want your child to get promoted every year to the next class? మీ పిల్లలు ప్రతి సంవత్సరం తర్వాత తరగతికి వెళ్ళాలని మీరు కోరుకోరా? Do you want them to remain in the same class even for 1 year? మీరు కనీసం ఒక్క సంవత్సరమైనా మరలా అదే క్లాస్‌లో ఉండిపోవాలని మీరు కోరుకుంటారా? We urge them to study, we urge them to go for the examination, మనం వాళ్ళు చదువుకోవాలని బలవంతం చేస్తాం. పరీక్షలు రాయాలని వాళ్ళు పంపిస్తూ ఉంటాం. because we want them to be promoted every year. ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళు తర్వాత తరగతికి వెళ్ళాలని మనం కోరుకుంటున్నాం. If they start in first standard, వాళ్ళు ఒకవేళ మొదటి తరగతిలో ప్రారంభిస్తే after 9 years they must be in 10th standard. 9 సంవత్సరాల తర్వాత వాళ్ళు 10వ తరగతిలో ఉండాలి. They should not still be in first standard. వాళ్ళు ఇంకా మొదటి తరగతిలోనే ఉండిపోకూడదు. What will you think of a person who's sitting in first standard even for 2 years? మొదటి తరగతిలో 2 సంవత్సరాలు గనక ఒక బిడ్డ ఉండిపోతే మీరు ఆ బిడ్డ గురించి ఏమనుకుంటారు? There's something wrong with him. He should not be for 2 years. He should be only 1 year in first standard. ఈ అబ్బాయిలో ఏదో లోపం ఉంది. తను ఒక సంవత్సరంలో ఇది పూర్తి చేసి 2 సంవత్సరాలు ఇక్కడ ఉండకూడదు అంటాం. Then he learns something and goes to second standard. ఆ తర్వాత తను నేర్చుకోవాల్సింది నేర్చుకున్న తర్వాత 2వ తరగతికి వెళ్ళిపోతాడు. Again, only 1 year in second standard. 2వ తరగతిలో కూడా ఒక సంవత్సరమే ఉండాలి. And then he gets promoted to third standard. ఆ తర్వాత 3వ తరగతి తను వెళ్తాడు. Like that, little by little, only 1 year in each class, he reaches 10th standard. ఆ కొద్దిగా ఆ విధంగా ప్రతి తరగతిలో ఒక సంవత్సరం ఉంటూ అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. That is an ordinary student. అది సాధారణంగా ఉండే పిల్లలకి జరిగే విషయం. You don't have to be very clever to finish 10 standards in 10 years. మరి 10 సంవత్సరాల్లో 10 తరగతులు పూర్తి చేసుకోవడానికి మీరేం తెలివితేటలు కలిగి ఉండాల్సిన అవసరం ఏం లేదు. The very clever ones are those who come first in the class. తెలివైనోళ్ళు క్లాస్‌లో ఫస్ట్ వస్తారు. అది వేరే విషయం. But almost everybody gets promoted every year. కానీ సుమారు అందరూ ప్రతి సంవత్సరం తర్వాత తరగతికి వెళ్తూనే ఉంటారు. And if you're a parent, you'll be very disturbed if your child is not promoted even 1 year. కనీసం ఒక్క సంవత్సరం అయినా సరే మీ బిడ్డ గనక తర్వాత తరగతి వెళ్ళకపోతే మీ తల్లిదండ్రులైన మీరు ఎంతో కలత చెందుతారు. In the same way, God wants you to become more like Jesus every year. అదే విధంగా దేవుడు మీరు కూడా ప్రతి సంవత్సరం క్రీస్తులాగా అవ్వాలని కోరుకుంటున్నాడు. Growing in the Christian life is exactly like growing in one class to another in the school. క్రైస్తవ జీవితంలో ఎదగడం అనేది స్కూల్లో కూడా ఒక తరగతి నుంచి ఇంకో తరగతి ఎదిగినట్లే ఉంటుంది. So if your child stays in the same class even for 1 year, కాబట్టి మీ బిడ్డ గనక ఒకే తరగతిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉండిపోతే that means he spent 2 years in the same class. అంటే దాని అర్థం ఒకే తరగతిలో 2 సంవత్సరాలు గడిపాడు అనుకుందాం. As a father and mother, you may not be angry with your child, but you'll be very disappointed. ఒక తండ్రిగా ఒక తల్లిగా ఆ బిడ్డ మీద మీరు కోపపడరు గానీ ఎంతో బాధపడతారు. You say, how sad that my child has failed. నా బిడ్డ ఓడిపోయాడు. ఎంత విచారం ఉంటుంది. God is also a father. దేవుడు కూడా తండ్రి. He's disappointed when you as a child have not overcome some bad habit in the last 1 year. గత ఒక సంవత్సరంలో ఒక చెడ్డ అలవాటుని గనక మీరు జయించకపోతే తండ్రిగా ఆయన ఎంతో నిరాశ పడతాడు. How do you think your heavenly father is feeling if he sees a husband and wife still quarreling the same way they did 1 year ago? ఒక సంవత్సరం కిందట భార్యాభర్తలు ఎలాగైతే గొడవాడుకున్నారో అలాగే ఇప్పుడు కూడా గొడవాడుకుంటే పరలోకమందున్న తండ్రి ఎలాగా ఆయన భావిస్తాడు? Or same way they did 5 years ago. లేదా 5 సంవత్సరాల క్రితం ఎలా చేశారో అలాగే ఇప్పటికే ఉన్నారనుకోండి. That means whichever church you're sitting in, even if it's Beersheba, God is not happy with you. మీరు ఏ సంఘంలో కూర్చున్నప్పటికీ కూడా అది బెయేర్షెబా అయినప్పటికీ కూడా దేవుడు మీ విషయమై సంతోషించడు. You can think I belong to Beersheba, which is a good church. మీరు అనుకోవచ్చు బెయేర్షెబా మంచి సంఘంలో మేము చెందిన వాళ్ళం అనుకోవచ్చు. That's like saying I'm studying in a good school. అది ఎలా ఉంటుందంటే నేను మంచి స్కూల్లో చదువుకుంటున్నాను అన్నట్టు ఉంటుంది. But if you fail and sit in the same class, what is the use glorying that you belong to a good school? కానీ మీరు అదే తరగతిలో గనక ఫెయిల్ అయిపోతూ ఉంటే then what is use glorying I belong to a good school? నేను మంచి స్కూల్‌కి చెందిన వాడినని మీరు గొప్పలు చెప్పుకోవడం ఉపయోగం ఉంది. So it's no use saying I'm not a Roman Catholic, I belong to Beersheba. నేను రోమన్ క్యాథలిక్ చెందినవాడిని కాదు, నేను బెయేర్షెబాకు చెందినవాడిని చెప్పుకుంటే ఉపయోగం లేదు. Are you proud of that? దాని విషయమే మీరు అతిశయిస్తున్నారా? God is not happy with you if you're not progressing year by year. సంవత్సరం తర్వాత సంవత్సరం మీరు గనక అలా ఎదుగుతూ ఉండకపోతే దేవుడు మీ విషయమై సంతోషించడు.
So think of the areas where you have failed in this year. ఈ సంవత్సరం మీరు ఏ విషయాల్లో ఓడిపోయారో దాని గురించి ఆలోచించండి. In the last 1 year, గడిచిన గత సంవత్సరంలో. and say, Lord Jesus, but before the end of this 2026, I must overcome some of these habits at least. ప్రభువైన యేసు ఈ 2026 సంవత్సరం ముగింపులో కొన్ని పాపాలను నేను ఖచ్చితంగా జయించాలి. And there are many sins that we have to overcome, మనం జయించాల్సిన అనేకమైన పాపాలున్నాయి. particularly in our thought life. ప్రత్యేకంగా మన యొక్క ఆలోచన జీవితంలో. Do you have bad, unloving thoughts towards somebody? మీరు ఎవరి పట్లైనా చెడ్డ ప్రేమతో లేని ఆలోచనలు మీరు కలిగి ఉంటున్నారా? That is a very important area. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. It's like mathematics in the class. అది ఎలా ఉంటుందంటే క్లాస్‌లో లెక్కలు చెప్పినట్టుగా ఉంటుంది. Mathematics is one of the most important subjects. ఈ గణిత శాస్త్రం అనేది స్కూల్‌లో చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. And we want our children to do well in that subject. ఆ సబ్జెక్ట్‌లో మన పిల్లలు బాగా రావాలి, బాగా నేర్చుకోవాలని కోరుకుంటాం. History and all are not so important. ఈ చరిత్రకు సంబంధించినవి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవే. But mathematics is most important. కానీ ఈ గణిత శాస్త్రం మాత్రం చాలా ప్రాముఖ్యమైనదని చెప్తాం. Same way our thought life is most important. అదే విధంగా మన ఆలోచన జీవితం కూడా చాలా ప్రాముఖ్యమైనది. How regularly you come to church, how well you sing in the church, that's good but not so important. మీరు ఎలా సంఘానికి వస్తున్నారు, సంఘంలో ఎలా కూర్చుంటున్నారు, ఇవి ప్రాముఖ్యమైనవి గానీ అంత ఎక్కువ ప్రాముఖ్యమైనవి కాదు. How well you sing in the church is good, but it's not so important. మరి సంఘంలో మీరు ఎలా పాడుతున్నారా లేదా అనేది ఇది అంత ప్రాముఖ్యమైనది కాదు. What you think in your mind all the time, that is most important. కానీ అన్ని సమయముల యందు మీ మనస్సుల్లో, మీ ఆలోచనలో ఎలా ఆలోచిస్తున్నారనేది చాలా ప్రాముఖ్యమైనది. Jesus' thought life was always pure. యేసయ్య యొక్క ఆలోచన జీవితం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంది. He did not have any bitterness in his mind against anybody in the world. ఈ లోకంలో ఎవరి విషయంలో కూడా ఆయన ఆలోచనలో ద్వేషాన్ని ఆయన కలిగి లేడు. Let me show you one example. నేను ఒక ఉదాహరణ మీకు చూపిస్తాను. You read in Matthew chapter 12 మత్తయి సువార్త 12వ అధ్యాయంలో that when Jesus cast out a demon in యేసే somebody, యేసే ఒక వ్యక్తి నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు a lot of people praised him, saying, "This is definitely the Messiah." అనేకులు ఈయన ఖచ్చితంగా మెస్సయ్య అని చెప్పి ఆయన్ని పొగిడారు. See Matthew 12 verse 23, 22 and 23. చూడండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 22, 23 వచనాలు. He cast out the demon from a demon possessed person. ఆయన దెయ్యం పట్టిన ఒక వ్యక్తిలో నుంచి దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. And all the crowds, verse 23 said, "This is the son of David." మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమని చెప్పారంటే ఈయన దావీదు కుమారుడు. But what did the Pharisees say? కానీ పరిసయ్యులు ఏం చెప్పారు? Verse 24. 24 వచనం. They did not say he is not the son of David. They said something worse. They said he is Beelzebul, the ruler of demons. వాళ్ళు ఈయన దావీదు కుమారుడు అని చెప్పలేదు. అంతకన్నా ఘోరమైన ఒక మాట చెప్పారు. ఈయన దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు అని చెప్పారు. Can you imagine a greater sin than calling Jesus the devil? ఒకసారి ఊహించుకోండి, ఒక గొప్ప పరిశుద్ధుడైన వాడిని దయ్యం పట్టిన వాడని పిలుస్తున్నాం. అసలు ఊహించుకోగలమా? To call Jesus the ruler of demons, which is the devil. యేసయ్యని దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు అని పిలవడం ఊహించుకోగలమా? That's a terrible sin. ఇదెంత ఘోరమైన పాపం. God should have punished them straight away with death. దేవుడు నేరుగా వారిని మరణం చేత శిక్షించి ఉండాల్సింది. But what did Jesus do? కానీ యేసయ్య ఏం చేశాడు? Read verse 32. 32. 32వ వచనం ఒకసారి చూడండి. Whoever speaks a word against the Son of Man, it will be forgiven him. మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాప క్షమాపణ కలదు. So what did they get? Not punishment. They got forgiveness. కాబట్టి వారు ఏం పొందుకున్నారు? శిక్ష కాదు, వారు క్షమాపణ పొందుకున్నారు. Let me ask you, what will you say if somebody calls you the devil? నేను మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా దయ్యం అని పిలిచారనుకోండి, మీరు ఏం చేస్తారు? If they call you Beelzebul, you are the ruler of demons. మిమ్మల్ని ఒకవేళ మీరు బెయల్జెబూలు, దయ్యములకు అధిపతి అని పిలిచారనుకోండి, ఏం చేస్తారు? Will you get angry with him? అతని మీద మీరు కోపడతారా? Or will you say like Jesus, okay, you're forgiven? లేదా యేసయ్యలాగా మీరు చెప్తారా, నేను నిన్ను క్షమించాను? Ask yourself,
have you forgiven everybody who has hurt you? ఒకసారి మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి. మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళందరినీ మీరు క్షమించారా లేదా? Then very few of you may have heard somebody calling you the devil. మీలో చాలా కొద్ది మంది మిమ్మల్ని దెయ్యమని పిలవడం వినుంటారేమో. Most of us, nobody calls us the devil. మరి చాలా మంది మనల్ని ఏమి దెయ్యమని పిలవరు. But they call us by other names. వేరే పేర్లు పెట్టి పిలుస్తారు. Maybe your mother-in-law was upset with you and called you by some bad name. ఒకవేళ మీ అత్త నీ విషయమై బాధపడి ఏదో వేరే చెడ్డ పేరు పెట్టి పిలిచింది అనుకుందాం. You have kept that in mind against her all these years. ఈ సంవత్సరాలన్నీ కూడా ఆమె మీద నువ్వు చేదైన ద్వేషంతో కూడిన ఆలోచనలు కలిగి ఉన్నావు అనుకో. Or your father-in-law abused you లేదా మీ మామగారు నిన్ను దూషించారు అనుకుందాం. and you have not forgiven him. ఆయన నువ్వు క్షమించలేదు. Or somebody in the office spoke rudely to you. లేదా నువ్వు పనిచేసే చోట నీ గురించి చాలా చెడుగా ఎవరో మాట్లాడారు అనుకోండి. Or some other relative or neighbor spoke something evil against you. బంధువో లేకపోతే నీ పొరుగు వాళ్ళో నీ గురించి చెడుగా ఏదో మాట్లాడారు. And you have not forgiven him. నువ్వు ఇంకా వారిని క్షమించలేదు. Can you say that you are purifying yourself like Jesus is pure? యేసయ్య ఎలా పవిత్రుడో అలాగ నన్ను నేను పవిత్రునిగా చేసుకుంటున్నానని మీరు చెప్పగలరా? What did we read in 1 John 3:3? మనం 1 యోహాను 3:3లో ఏం చదువుతున్నాం? Everyone who has this hope will purify himself as Jesus is pure. ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును యేసయ్య పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకుంటాడు. So we don't want this to be just a verse written on the board there. Hope does not make us ashamed. ఈ మాటలు ఏదో ఇక్కడ బోర్డు మీద రాయబడిన ఈ మాటల్లాగా అక్కడే ఉండిపోకూడదు అవి. And you forget about it after the conference is over. ఈ కూడికలు అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి మర్చిపోయినట్లుగా ఉండకూడదు. That is a useless conference then. అప్పుడు ఆ యొక్క కూడిక ఉపయోగం లేని కూడిక. If you just read that verse on the screen there and then you don't bother about it the rest of your life. మీరు కేవలం ఆ స్క్రీన్ మీద ఉన్నది చదివి ఇప్పుడు పట్టించుకున్న తర్వాత జీవితం అంతా వదిలేస్తే దాన్ని. No, we want something to be changed in this conference. ఈ యొక్క కూడికల్లో మనలో కొంచెం మార్పు రావాలి. And all of you who are listening to me, I want you to change in your life. నా మాటలు వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో మార్పు రావాలి. And much more than me, God wants you to change. నాకంటే ఎక్కువగా దేవుడు మీరు మారాలని కోరుకుంటున్నాడు. Because he is your loving heavenly Father. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించే పరలోకపు తండ్రి. And just like a father will be unhappy if his child is failing and failing and failing in the same class. ఎలాగైతే ఒక బిడ్డ ఒకే తరగతిలో ఓడిపోతూ అదే తరగతిలో ఉంటే ఏ తండ్రి అయితే ఎలా బాధపడతారో అలాగే ఆయన కూడా బాధపడుతున్నాడు. I want to tell you in Jesus' name. యేసు నామములో నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Your heavenly Father is unhappy because you always fight with your wife or husband every year. ప్రతి సంవత్సరం నీ భర్తతోనో లేదా నీ భార్యతోనో నువ్వు గొడవాడుతూ ఉంటే నీ పరలోకపు తండ్రి కూడా సంతోషంగా లేడు. And your father is saying, when will you pass in this subject? మరి మీ తండ్రి అంటాడు ఈ సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడు పాస్ అవుతావు? Why are you always failing? Every year you're failing. ఎందుకు ప్రతి సంవత్సరం ఓడిపోతూనే ఉన్నావు? You got a bitterness against your mother-in-law. It is going on for years. నీ అత్త మీద నీకు ద్వేషం ఉంది. అది అనేక సంవత్సరాల కొనసాగుతూనే ఉంటుంది. You have some quarrel with your neighbor. You're not forgiven him for so many years. నీ పొరుగువానితో నీకేదో వాగ్వాదం జరిగింది. అనేక సంవత్సరాలుగా నువ్వు అతనికి క్షమించకుండా అలాగే ఉండనిచ్చావు. Somebody in the office caused you trouble and you've not forgiven him for so many years. నువ్వు పనిచేసే చోట ఎవరో నీకు ఇబ్బంది కలిగించారు. అనేక సంవత్సరాలుగా నువ్వు అతనికి క్షమించకుండా వదిలేసావు. Turn with me to Matthew's Gospel, chapter 6. నాతో పాటు మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. We don't come to the church conference just to get knowledge. మనమేదో తెలివితేటలు పొందుకోవడానికి సమాజ కూడికలకు రాకూడదు. I never preach in order to give people knowledge. ప్రజలకు ఏదో తెలివితేటలను ఇవ్వాలని చెప్పి నేను ఎప్పుడు బోధించలేదు. I preach to change people's lives. ప్రజల జీవితాలు మారాలని బోధించాను. Even in my own church, I preach to change people's lives. నా సంఘంలో కూడా ప్రజల జీవితాలు మారాలనే నేను బోధించాను. That's why I preach very strongly. అందుకే నేను చాలా బలంగా బోధిస్తూ ఉంటాను. I don't hate people. ప్రజల్ని నేను ద్వేషించను. But I'm like a strict teacher who wants every student in the class to get 100% and pass. క్లాస్‌లో ఉన్న ప్రతి విద్యార్థి 100% తెచ్చుకొని పాస్ అవ్వాలని ఎలాగైతే ఒక టీచర్ కఠినంగా ఉంటాడో అలాగే నేను ఉంటాను. Isn't that good to have a teacher that wants every student to get 100%? ప్రతి విద్యార్థికి 100% రావాలని కోరుకునే టీచర్‌ని కలిగి ఉండడం మంచిది కాదా? That is exactly how I feel when I speak in a conference. ఇలాంటి కూడికల్లో నేను మాట్లాడినప్పుడు అలాగే నాకు అనిపిస్తూ ఉంటుంది. Everybody here must get 100%. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి 100% రావాలి.
Okay, let's talk about one subject, ఒక అంశం గురించి, ఒక సబ్జెక్ట్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. forgiving other people. ఇతరులని క్షమించడం. I want all of you sitting here to get 100% in it. ఈ సబ్జెక్ట్‌లో ఇక్కడ కూర్చున్న మీరందరూ 100% తెచ్చుకోవాలి. Not at the end of this year. ఈ సంవత్సరం ముగింపులో కాదు, Now, ఇప్పుడే, today, ఈ దినమే you can get it నువ్వు పొందుకోగలవు, if you're willing. నువ్వు ఇష్టపడితే. Turn to Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. Jesus said in verse 9. Verse 9. Yes, repeat it again by signal gone. Matthew 6, verse 9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. Matthew. Jesus said, pray like this. యేసయ్య చెప్తున్నాడు, ఈ విధంగా ప్రార్థించండి. How should we pray? ఎలా మనం ప్రార్థించాలి? How should our Father who art in heaven? పరలోకమందున్న మా తండ్రి. And there are many things he says. తర్వాత అనేక విషయాలు ఆయన చెప్పారు. And one of the things is verse 12. అయితే అందులో ఒక విషయం ఏంటంటే 12వ వచనం. Forgive us our debts as we forgive those who owe us something. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. Forgive us our sins just like we forgive those who sinned against us. మేము ఎలాగైతే మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని క్షమించామో ఆ విధంగా మమ్మల్ని క్షమించండి. That is part of the prayer. అది ఈ ప్రార్థనలో భాగమై ఉంది. And how often should you pray that prayer? మనం ఎంత తరచుగా ఈ ప్రార్థన చేస్తూ ఉండాలి? See verse 11. Give us this day our daily bread. 11వ వచనం చూడండి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. So it is a anudinam every day. కాబట్టి ఇది అనుదినము ప్రతిరోజు జరగాల్సింది. Forgive us our sins. మా పాపాలను క్షమించండి. How should I forgive? How should I ask God to forgive me? ఎలాగ నేను దేవుడు నన్ను క్షమించమని అడగాలి? Now this is very, very important. Please listen to me carefully. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి నేను చెప్పేది వినండి. All of you are sleeping, please wake up. ఇప్పటి వరకు నిద్రపోతున్న వాళ్ళు దయచేసి Please మేలుకోండి. listen to me carefully. మీరు జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. You're praying to your Father in heaven. మీ పరలోకమందున్న తండ్రికి మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. Please forgive me, Father, exactly like I have forgiven my mother-in-law. ఎలా అయితే నా అత్తను నేను క్షమించానో సరిగ్గా అలాగే నన్ను క్షమించు ప్రభువా. Forgive me, my Father, exactly as I forgave my boss in the office who hurt me. ప్రభువా, నన్ను గాయపరిచిన నా బాస్ని ఎలా అయితే నేను క్షమించానో అలాగే నన్ను క్షమించు తండ్రి. And forgive me, Father, like I forgave my neighbor who troubled me so much. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టిన నా పొరుగువాడిని నేను ఎలా అయితే క్షమించానో తండ్రి నన్ను అలాగే క్షమించు. Do you want God to forgive you like that? ఆ విధంగా దేవుడు మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకుంటున్నారా? Have you forgiven your mother-in-law? మీ అత్తను మీరు క్షమించారా? Have you forgiven your boss in the office? మీ ఆఫీసులోని బాస్‌ని మీరు క్షమించారా? Have you forgiven your neighbor? నీ పొరుగువాడిని క్షమించావా? Have you forgiven that sister in the church whom you don't like? నీకు నచ్చని సంఘంలోని ఆ సహోదరుని క్షమించావా? Or have you forgiven that brother whom you don't like in the church? సంఘంలో నీకు నచ్చని ఆ సహోదరుని నువ్వు క్షమించావా? Have you forgiven everybody? ప్రతి ఒక్కరిని నువ్వు క్షమించావా? Is there one person anywhere in the world today whom you have not forgiven? ఈ లోకంలో నువ్వు క్షమించని వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? If there is one person, ఒక్క వ్యక్తి అయినా ఉంటే think of that person now in your mind. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి నీ మనసులో ఆలోచించు. That one person you have not forgiven. ఆ ఒక్క వ్యక్తిని నువ్వు ఇంకా క్షమించలేదు. Because you say he did such a terrible thing against me, I can never forgive him. నువ్వు అనొచ్చు, అతను నాకు వ్యతిరేకంగా ఎంతో ఘోరమైన పని చేశాడు, నేను ఎప్పటికీ అతను క్షమించను అని. And now you're praying, Heavenly Father, please forgive me like I forgave that person. ఇప్పుడు మీరు ప్రార్థిస్తున్నారు, పరలోకమందున్న నా తండ్రి, నేను ఆ వ్యక్తిని క్షమించినట్లుగా నన్ను క్షమించు. But the Lord says you're not forgiven that person. కానీ ప్రభు అంటాడు, నువ్వు ఇంకా ఆ వ్యక్తిని క్షమించలేదు కదా. So then I must not forgive you. That's what you're praying. మరి ఇప్పుడు నేను నిన్ను క్షమించను, ఎందుకంటే నీ ప్రార్థన అదే కదా. You're asking me to forgive that person, but you have not forgiven that person. నిన్ను క్షమించమని నువ్వు అడుగుతున్నావు, కానీ నువ్వేమో ఆ వ్యక్తిని ఇంకా క్షమించలేదు. So you're actually asking me not to forgive you. కాబట్టి నువ్వు నిజానికి ఏం చేస్తున్నావంటే నిన్ను క్షమించొద్దని నువ్వు నన్ను అడుగుతున్నావు. Because you haven't forgiven that person. ఎందుకంటే నువ్వు ఇంకా ఆ వ్యక్తిని క్షమించలేదు. And you're asking me to forgive you like you
dealt with that person. నువ్వు ఎలాగైతే ఆ వ్యక్తికి చేసావో అలాగే నన్ను కూడా చేయమని అడుగుతున్నావు. So here we learn one important principle. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన నియమాన్ని మనం చూస్తున్నాం. God will treat you in the same way that you treat that other person. నువ్వు వేరే వ్యక్తిని ఎలాగైతే చూస్తావో అదే విధంగా నిన్ను దేవుడు చూస్తాడు. That is the meaning of verse 12. అదే 12వ వచనం యొక్క అర్థం. Forgive us in exactly the same way as I have forgiven all these other people. ఇతరులందరినీ నేను ఎలాగైతే క్షమించానో అదే విధంగా నన్ను కూడా క్షమించు తండ్రి. Because we want to purify ourselves as Christ is pure. ఎందుకంటే క్రీస్తు ఎలా పవిత్రుడిగా ఉన్నాడో అలాగే మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకోవాలనుకుంటున్నాం. Okay, let us turn back to 1 John chapter 3. మనం మరలా 1 యోహాను 3 అధ్యాయాన్ని తీద్దాం. What is our subject in this conference? ఈ యొక్క కూడికలో మన యొక్క అంశం ఏంటి? Our subject is hope will not make us ashamed. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. And what is that hope? You have understood it now? ఆ నిరీక్షణ ఏంటో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. To become like Jesus Christ. యేసయ్యలాగా అవ్వడం. When he comes, we will see him and we'll become like him. ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మనం చూడగలుగుతాం, ఆయన లాగా ఉంటాం. And how do you know whether this is a dead hope or a living hope in you? మనం కలిగి ఉన్న ఈ నిరీక్షణ మరి మృతమైన నిరీక్షణ లేకపోతే జీవం కలిగిన నిరీక్షణ ఎలా తెలుస్తుంది? If it's a dead hope, it will only be in your mind. ఒకవేళ అది మృతమైన నిరీక్షణ అంటే నీ బుర్రలో మాత్రమే ఉంటుంది. And you can preach about it. దాని గురించి నువ్వు బోధించొచ్చు కూడా. If it's a living hope, it will change your life. You'll live like that. కానీ అది ఒకవేళ సజీవమైన నిరీక్షణగా ఉంటే అది నీ జీవితాన్ని మార్చివేస్తూ ఉంటుంది. So 1 John chapter 3. కాబట్టి 1 యోహాను 3 అధ్యాయం. I want to tell you something which is very, very dangerous. చాలా చాలా ప్రమాదకరమైన అపాయాన్ని ఒకటి మీకు ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. You should be afraid as you read it. మీరు చదువుతుండగానే మీరు దాన్ని విషయమై భయపడతారు. You know, people say when Jesus comes, there'll be two types of people, believers, unbelievers. ప్రజలు అంటూ ఉంటారు యేసే వచ్చినప్పుడు 2 రకాల గుంపుల వాళ్ళు ఉంటారు, విశ్వాసులు, అవిశ్వాసులు. And the believers will be taken up and the unbelievers will be left behind. విశ్వాసులు పైకి తీసుకోబడతారు, అవిశ్వాసులు విడిచిపెట్టబడతారు. Okay, that is true. సరే, అది సత్యమే. But I want to tell you one more thing which you probably never heard in your life. మరి మీ జీవితంలో ఇది ఎన్నడూ వినుండకపోవచ్చు. అటువంటి విషయం ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. That among the believers there are two groups of people. విశ్వాసుల్లో కూడా 2 రకాల గుంపుల వాళ్ళు ఉంటారు. Have you ever heard that? ఎప్పుడైనా దీని గురించి మీరు విన్నారా? One group of believers are ready for his coming, one group of believers are not ready for his coming. ఒక గుంపు విశ్వాసులేమో ఆయన యొక్క రాక కోసం సిద్ధంగా ఉంటారు, ఇంకొక గుంపు విశ్వాసులేమో ఆయన రాక కోసం సిద్ధంగా ఉండరు. I'm not talking about unbelievers now. నేను ఇప్పుడు అవిశ్వాసుల గురించి ఏం మాట్లాడట్లేదు. That is another group altogether. అది పూర్తిగా వేరే గుంపు. అది Believers. విశ్వాసుల గురించి. There are two groups. విశ్వాసుల్లో 2 గుంపులు ఉన్నారు. You say, Brother Zach, how do you say that? సోదర్ జాక్ గారు, మీరు ఇది ఎలా చెప్పగలరు? Read 1 John chapter 2 verse 28. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం చూడండి. Read that in your Bible and never forget it. మీ బైబిల్లో మీరు చదివి దాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు. First of all, who is he speaking to? Verse 28. మొదటిగా ఆయన ఎవరితో చెప్తూ ఉన్నాడు 28వ వచనంలో? He's not talking to everybody, he's talking to little children. ఆయన అందరితో ఈ విషయం చెప్పట్లేదు, చిన్న పిల్లలారా అని చెప్తూ ఉన్నాడు. See verse 1. 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. Who is the little children? ఎవరు ఈ చిన్న పిల్లలు? Little children, we have an advocate with the Father, Jesus Christ the righteous. నా చిన్న పిల్లలారా, మరి తండ్రి యొద్ద మన యేసుక్రీస్తు అనే ఉత్తరవాదిని మనం కలిగి ఉన్నాము. These are the little children. Jesus Christ is their advocate in heaven. ఎవరైతే యేసుక్రీస్తుని పరలోకంలో తమ ఉత్తరవాదిగా కలిగి ఉంటారో వారు చిన్న పిల్లలు. They are believers. వారు విశ్వాసులు. So to these believers he is writing in verse 28. ఈ విశ్వాసులకు ఆయన 28వ వచనంలో ఏమని రాస్తున్నాడంటే, little children, verse 28, you must abide in Christ. చిన్న పిల్లలారా, మీరు క్రీస్తునందు నిలిచి ఉండాలి. Because when he comes again, when he appears, ఎందుకంటే ఆయన మరలా ప్రత్యక్షమైనప్పుడు there'll be two groups of believers. అక్కడ 2 గుంపుల విశ్వాసులు ఉంటారు. One group will have great confidence. They'll be very happy to receive him. ఒక గుంపు విశ్వాసులేమో చాలా ధైర్యంగా ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. But there's another group of believers who will shrink away from him in shame when he comes. కానీ ఇంకో గుంపు విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఆయన ఎదుట సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు.
So you see, this teaching that there are two groups among believers is not Zach Poonan's teaching. It's the Holy Spirit writing it in verse 28 here. కాబట్టి విశ్వాసుల్లోనే 2 గుంపులు ఉంటారనేది ఇదేదో సోదరు జాక్ గారి బోధ కాదు. పరిశుద్ధాత్ముడు లేఖనాల్లో రాయించిన మాట ఇది. It is in your Bible, but you have not read it carefully. ఇది మీ బైబిల్‌లో కూడా ఉంది. కానీ మీరు జాగ్రత్తగా దాన్ని చదవలేదు. Most believers don't read the Bible carefully. అనేకులైన విశ్వాసులు బైబిల్‌ని జాగ్రత్తగా చదవరు. Supposing your child goes to an examination and fails because they did not study the book properly. ఒకవేళ మీ బిడ్డ పరీక్షకు వెళ్లి ఆ పుస్తకాన్ని తను సరిగ్గా చదవకపోవడం వల్ల పరీక్షలో ఓటమి పాలైతే What will you tell that child? Next year, don't fail, at least read the book properly. ఆ బిడ్డతో మీరేం చెప్తారు? వచ్చే సంవత్సరం నువ్వు ఫెయిల్ అవ్వద్దు, ఆ బుక్‌ని చాలా జాగ్రత్తగా చదువని చెప్తారు. So I'm telling you the same thing. Read the Bible carefully. అదే విధంగా నేను చెప్తున్నాను, బైబిల్‌ని చాలా జాగ్రత్తగా చదవండి. All of you sitting here, most of you are all born again. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేకులు చాలా తిరిగి జన్మించిన వాళ్ళే. But I want to say to you, among those sitting here, there are two groups of people. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా 2 గుంపుల వారు ఉంటారని నేను చెప్పాలనుకుంటున్నాను. One group will, like it says here, will be very bold when Christ comes again. అయితే ఒక గుంపు వాళ్ళు ఎలా ఉంటారంటే యేసయ్య తిరిగి వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు. But another group will shrink away in shame. కానీ ఇంకొక గుంపు వారు మాత్రం సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. Why? ఎందుకని? Because they have not forgiven somebody. ఎందుకంటే వారు ఎవరినో ఇంకా క్షమించలేదు. Because they borrowed some money and did not return it. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు, ఇంకా తిరిగి ఇచ్చేయలేదు. Because they did something wrong to somebody and did not ask forgiveness from that person. ఎవరికో వారు చెడు చేశారు, ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంకా క్షమాపణ అడగలేదు. Because they cheated somebody and did not give back that money. వారు ఎవరినో డబ్బు విషయంలో మోసం చేశారు, తిరిగి వాళ్ళకి ఇచ్చేయలేదు. It could be anything like this. ఇటువంటి విధంగా ఏదైనా అయి ఉండొచ్చు. They kept on saying, oh, Jesus will forgive me, his blood was shed for my sin. యేసయ్య నన్ను క్షమిస్తాడు, యేసయ్య నన్ను క్షమిస్తాడు, ఆయన రక్తం నన్ను కడిగేస్తున్నాడు చెప్పుకుంటూ ఉండొచ్చు. Supposing your child is learning to walk when it's 1 year old. ఉదాహరణకి మీ బిడ్డ 1 సంవత్సరం వయసు వచ్చినప్పుడు నడవడం నేర్చుకుంటున్నాడు అనుకోండి. But it is falling. కానీ పడిపోతూ ఉన్నాడు. 2 years old is falling. 2 సంవత్సరాలు వచ్చినా పడిపోతూ ఉన్నాడు. 10 years old is falling. 10 సంవత్సరాల వయసు వచ్చినా సరే పడిపోతూ ఉన్నాడు. Even if it is 2 years old, you should say they should be walking by the time it's 2 years old. 2 సంవత్సరాలు వచ్చేసరికి ఈ సమయానికే నడిచేయాలి కదా ఈ బిడ్డ అని అనుకుంటాం మనం. That's what God also says. దేవుడు కూడా అలాగే అంటాడు. You've been a believer for 10 years and you're still falling in the same area. 10 సంవత్సరాలు విశ్వాసిగా ఉండి కూడా నువ్వు అదే విషయంలో మరలా పడిపోతూ ఉన్నావా? You're still lusting after women in your mind. నీ మనసులో ఇంకా స్త్రీలను చూసి మోహిస్తూనే ఉన్నావా? You're still looking at dirty pictures in your phone. ఇంకా నీ ఫోన్‌లో ఆ భూతి చిత్రాలే చూస్తూ ఉన్నావా? And you're still shouting at your husband and wife at home. ఇంకా ఇంట్లో నువ్వు భార్య లేదా భర్త మీద కోపడుతూనే ఉన్నారా? But you satisfy yourself, I belong to Bathsheba. నేను బెర్షెబాకు చెందినవాడిని నిన్ను తృప్తిపరచుకోవడంలో ఉపయోగం ఏముంది? God is not going to ask you in the final day whether you belong to Bathsheba or not. చివరి దినాన దేవుడు నువ్వు బెర్షెబాకు చెందినవాడువా కాదా అని ఆయన అడగడు. He is asking you, did you try to follow Jesus? యేసయ్యని వెంబడించడానికి నువ్వు ప్రయత్నించావా లేదా అని అడుగుతాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, if I have spoken strongly to you, it is because I love you. ఒకవేళ నేను మీతో చాలా కఠినంగా మాట్లాడితే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుకే మాట్లాడాను. It's like a surgeon who takes a knife to do a surgery to remove a cancer from the body. అది ఎలా ఉంటుందంటే ఒక శస్త్రచికిత్స చేసే వైద్యుడు ఎలాగైతే లోపల ఉన్న క్యాన్సర్ తీయడానికి కోస్తాడో అలాగే. There's a difference between the knife of a murderer and the knife of a surgeon. ఒక హంతకుడి దగ్గర ఉన్న కత్తికి శస్త్రచికిత్స చేసే వైద్యుడి దగ్గర ఉన్న కత్తికి మధ్య తేడా ఉంది. The knife of a murderer is to kill. హంతకుడి దగ్గర ఉన్న కత్తేమో చంపడానికి ఉపయోగిస్తాడు. That's not the knife I have. అటువంటి కత్తిని నేను కలిగి లేను ఇక్కడ. I have the knife of a surgeon trying to remove a cancer from your life. నీ జీవితంలో నుంచి ఆ యొక్క క్యాన్సర్‌ని తీసివేసే ఆ శస్త్ర వైద్యుడు కలిగి ఉన్న కత్తినే నేను కలిగి ఉన్నాను. Yeah, it may cause some pain. అవును, అది నిజంగా కొద్ది నొప్పిని కలిగిస్తది. But you will be healed. కానీ నువ్వు బాగుపడతావు. So please take everything that you heard in this message seriously. ఈ వర్తమానంలో విన్న ప్రతిదాన్ని మీరు చాలా తీవ్రంగా తీసుకోండి. Because one day you and I will stand before Jesus Christ. ఎందుకంటే ఒకానొక దినాన నువ్వు నేను యేసుక్రీస్తు ఎదుట నిలబడతాం. And if you have not set everything right in your life by then, అప్పటిలోపు నువ్వు నీ జీవితంలో ప్రతిదాన్ని సరిచేసుకోకపోతే the Lord will tell you,
ప్రభు నీతో చెప్తాడు. Do you remember that my servant spoke to you on the 9th of January in Kakinada? నీకు గుర్తుందా నా యొక్క సేవకుడు జనవరి 9వ తారీఖు 2026 సంవత్సరంలో నీతో మాట్లాడాడు. Did you take it seriously? దాన్ని నువ్వు తీవ్రంగా తీసుకున్నావా? That's what the Lord will ask you in the final day. చివరి దినాన ప్రభువు నిన్ను అదే అడగబోతున్నాడు. I hope all of you will take seriously what you heard today. ఈ దినం మీరు ఏదైతే విన్నారో మీలో అందరూ దీన్ని తీవ్రంగా తీసుకుంటారని నేను ఆశపడుతున్నాను. Then you can say what is written on that screen. Hope will not make us ashamed. అప్పుడు మీరు ఈ తెర మీద రాసి ఉన్న దాన్ని మీరు చెప్పగలుగుతారు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. While our heads are bowed in prayer, ప్రార్థనలో మన తలలు వంచి ఉండగా I want to ask you something, to do something now. ఇప్పుడు మీరు ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను. Quietly in your mind, నెమ్మదిగా మీ మనస్సుల్లో think of somebody you have not forgiven. ఎవరినైతే మీరు క్షమించలేదో వారి గురించి ఆలోచించండి. Can you think now? Somebody's name you have not forgiven for what they did to you? నీకు ఏదో చేసిన దాన్ని బట్టి ఒక వ్యక్తిని ఎవరినైనా నువ్వు క్షమించిన వాళ్ళు అనేవాళ్ళు నీ మనసుకు వస్తున్నారా? Even if you're a young boy or girl, నువ్వు ఒక యవనస్తుడైన అబ్బాయి అమ్మాయి అయి ఉండొచ్చు కూడా. say, Lord Jesus, చెప్పండి, ప్రభువైన యేసు, I'm sorry I have not forgiven this person for so many years. అనేక సంవత్సరాలు ఈ వ్యక్తిని నేను క్షమించలేదు. But I'm forgiving that person right now in your presence. కానీ ఇప్పుడు నీ సన్నిధిలో ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. And Lord, there is another person also. ప్రభువా, ఇదిగో ఇంకొక వ్యక్తి కూడా గుర్తొస్తున్నాడు. In your presence, I forgive him right now. నీ సన్నిధిలో ఇప్పుడే ఆ వ్యక్తిని నేను క్షమిస్తున్నాను. And Lord, I'm sorry for the way I spoke to my wife. ప్రభువా, నా భార్యతో నేను మాట్లాడిన విధానం బట్టి నన్ను క్షమించు ప్రభువా. I'm sorry for the way I spoke to my husband. నా భర్తతో నేను మాట్లాడిన విధానాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువా. Please help me to overcome my anger. నా కోపాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి. Please fill me with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Give me the power of the Holy Spirit to love everybody. అందరినీ ప్రేమించినట్లుగా పరిశుద్ధాత్మ యొక్క శక్తిని నాకు ఇవ్వండి. I don't have it. Give it to me, Lord. నాకు లేదు ప్రభువా, నాకు ఇవ్వి. And I believe you will give it because I am asking according to your will. నీ చిత్తానుసారంగా నేను అడుగుతున్నాను గనక నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నాను. Believe the Lord. He loves you. నమ్మండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He wants to give you the power to forgive people. ప్రజల్ని క్షమించడానికి శక్తిని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. He wants to give you the power to love people. ప్రజల్ని ప్రేమించడానికి ఆ శక్తిని మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. He wants to give you the power to keep your mind pure, you young men. యవనస్తులారా, మీ మనసును పవిత్రంగా ఉంచుకోవడానికి దేవుడు మీకు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. If you have not got it, it's because you did not ask him. మీరు పొందుకోవట్లేదంటే మీరు అడగలేదు గనుక. Today you ask him. ఈ దినం మీరు ఆయన్ని అడగండి. He will not say no. ఆయన మీకు ఇవ్వను అని చెప్పడు. He will give you what you ask because that is his will for you. నువ్వు అడిగింది ఆయన ఇస్తాడు, ఎందుకంటే నీ ఎడల ఆయన చిత్తం అది. Let me pray for you now. మీకోసం ఇప్పుడు నేను ప్రార్థిస్తాను. Heavenly Father, పరలోకమందున్న తండ్రి, I believe these brothers and sisters here are sincere who are kneeling down before you. ప్రభువా, నీ ఎదుట మోకాళ్ళేసిన ఈ సహోదరి సహోదరులందరూ కూడా ప్రభువా నిజాయితీ పరులని నేను చెప్తూ ఉన్నాను. Please answer their prayer. వారి ప్రార్థనలకు దయచేసి జవాబు ఇవ్వండి. Forgive them exactly like they are forgiving others right now. ప్రభువా, ఇప్పుడు ఇతరులను ఎలాగైతే వారు క్షమిస్తున్నారో అలాగే వారు నువ్వు క్షమించు ప్రభువా. Help them to overcome those dirty thoughts in the coming days. ప్రభువా, రాబోయే దినాల్లో ఆ మురికి తలంపుల్ని వారు జయించడానికి సహాయం Give చేయండి. them power to overcome their anger in the way they speak to each other. ఒకరితో ఒకరు వారు మాట్లాడుకునే విధానంలో ఆ కోపాన్ని జయించడానికి శక్తినివ్వండి. Thank you, Father. వందనాలు తండ్రి. Forgive us our sins like we forgive everybody else. ఇతరులను మేము క్షమించినట్లుగానే మా పాపాలను కూడా క్షమించండి. And give us power to overcome temptation. శోధనని జయించడానికి మాకు శక్తినివ్వండి. Fill us with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. We pray in the name of our Lord Jesus Christ. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్.